హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈరోజు మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. ఎన్నో రోజుల శ్రమ ఈ రోజుతో కంప్లీట్ కావడం జరిగింది. చాలామంది ఊపిరి పీల్చడం జరిగింది, అబ్బా ఎగ్జామ్ అయిపోయింది అనేసి. ఇన్ ద సేమ్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడినారు. చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు. ఎందుకంటే అనుకున్న విధంగా అయితే క్వశ్చన్ పేపర్ రాలేదనేసి చాలామంది నిరుత్సాహపడుతున్నారు. బట్ డోంట్ వరీ, ఈ యొక్క సమయంలోనే మరి అసలు క్వాలిఫై అవుతున్నా కాలేనా, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది ఏమి అని చాలా బాధపడుతున్నారు. బట్ మరి ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క ఏ దాంట్లో ఎంత డిఫికల్ట్ లెవెల్ వచ్చింది, మనకి ఎంత మార్క్ వస్తే మెయిన్స్కి ప్రిపేర్ కావచ్చు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ నేను మీకు అందిస్తున్నాను. మరి మొత్తానికైతే మాత్రం కట్ ఆఫ్ మార్కు చాలా తగ్గే విధంగా కనిపిస్తూ ఉంది. బిఫోర్ ఎగ్జామినేషన్లో కూడా మనం అనుకోవడం జరిగిందేమంటే, నేను మీకు గమనించే వీడియోలో 70 నుంచి 75 ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా మెయిన్స్కు క్వాలిఫై అవుతారని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎప్పుడుది బిఫోర్ ఎగ్జామినేషన్. ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ మార్క్ అనేది ఎగ్జామ్ రాయకముందు ఎప్పుడు చెప్పలేం. కానీ చాలామంది అడుగుతున్నప్పుడు మనం చెప్పింది ఏమంటే 50% వచ్చినా సరే ఖచ్చితంగా మనం మెయిన్స్కు ప్రిపేర్ కావచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది రాంగ్ అన్నమాట. ఇంత మార్క్ వచ్చే పరిస్థితే లేదు. చాలామంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం మరి హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ పరంగా చూస్తే ఇక్కడ హిస్టరీ అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది నా దృష్టిలో. కానీ జాగ్రఫీ పరంగా చూస్తే కొంచెం చాలా ఇబ్బందికరంగానే ఉంది. ప్రతిదీ కూడా లెంతీ వైజ్గానే ఉంది. టెక్నాలజీ కూడా కొంచెం డిఫరెంట్ వేలో పడడం జరిగింది. ఇండియన్ సొసైటీ అయితే మాత్రం ఈ యొక్క బుక్స్లో ఎవరైతే బుక్స్ అనుకున్నారో ఆ యొక్క బుక్స్లో కాకోకుండా జనరల్గా పోవడం జరిగింది. చాలా కోర్టు తీర్పులతో కూడా ముగించడం జరిగింది. మరి చాలామంది చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. అయితే మాత్రం ఇండియన్ సొసైటీ మాత్రం చాలా కష్టంగా వచ్చింది అని ఫీల్ కావడం జరిగింది. ఈవెన్ జాగ్రఫీ కూడా అంతే. హిస్టరీ అయితే మాత్రం కొందరు ఒక 10 to 15 బిట్స్ మేము చేయగలిగాం, అంటే 50% మంది చేయగలిగాం అని చెప్పడం జరిగింది. కానీ అదే జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అయినట్టు చెప్తున్నారు. కొందరైతే మాత్రం బిలో 10 రావడమే గగనం అనుకోవడం చేయడం జరిగిందనమాట. ఇన్ ద సేమ్ టైం మరి అత్యంత టఫెస్ట్ ఏది అని చూసినట్టయితే మెంటల్ అబిలిటీ. చాలామంది నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా నేను గమనించింది ఏమంటే, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువంతా ఇండియన్ సొసైటీ మీద, జాగ్రఫీ మీద, హిస్టరీ మీద, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం తప్పితే మెంటల్ అబిలిటీ మీద చాలా ఫోకస్ తగ్గించారు. మరి మెంటల్ అబిలిటీ అయితే మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది. మరి ఎవరైతే బ్యాంక్స్ ప్రిపేర్ అయి ఉంటారో వారైతే మాత్రం చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ స్థాయి కూడా ఆ విధంగా ఉంటుంది. బట్ మెంటల్ అబిలిటీ కూడా ఆశమాసి క్వశ్చన్స్ ఏం లేవు. ఏది కూడా తక్కువ సమయంలోనే ఈ ఆన్సర్ కూడా వచ్చే విధంగా అయితే కనిపించలేదన్నమాట. ప్రతిదీ కూడా లెంతీ వైజే. మనం టైం కూడా ఒక బిట్టు 1 నిమిషం అనుకోవడం జరిగింది. కానీ బట్ ఈ యొక్క బిట్ అయితే మాత్రం చదివి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. అంటే బ్యాంక్స్ వాళ్ళు 100 క్వశ్చన్స్ను 1 గంటలో చేస్తారు, అంటే 60 నిమిషాల్లో. అంటే వాళ్ళకు ఉండే టైం అంతా హార్డ్లీ ఒక 35 సెకండ్స్ ఉంటుంది. మనం 1 నిమిషం ఇచ్చినా కూడా మన యొక్క ప్రాక్టీస్ ఆ లెవెల్ లేదు. కాబట్టి మెంటల్ అబిలిటీ మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నారు. అందులో మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అయితే తక్కువ రావడం జరిగింది. ఎక్కువ అంత రీజనింగ్ పార్ట్కి రావడం జరిగింది. రీజనింగ్ పార్ట్లు కూడా ఏది అయినా సరే లెంతీ ప్రాసెస్, ఏది కూడా అంత త్వరగా అయితే వస్తుంది ఆన్సర్ అయ్యే విధంగా అయితే ఏం లేవు. బట్ లెంతీ వైజే. బట్ మెయిన్ ఏమంటే మన ప్రాక్టీస్ లోపించడం కూడా ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు మనం. సో మెంటల్ అబిలిటీ అయితే మాత్రం ప్రాక్టీస్ లేనందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. లెంతీ వైజ్ కూడా ఉన్నాయి. మరి కరెంట్ అఫైర్స్ అయితే ఎవరైతే బాగా టచ్లో అయితే ఉన్నారో ఎప్పటి నుంచో వాళ్ళకైతే మాత్రం ఇవి రీసెంట్లో ఉన్నటువంటి పేపర్స్ నుంచి అయితే బయటకు పక్కకు పోలేదు. సో రీసెంట్ జరిగిన అన్ని సంఘటనలు కూడా కరెంట్ అఫైర్స్ టచ్ చేయడం జరిగింది. బట్ క్వశ్చన్ అయితే లెంత్ అయితే ఉంది, నో డౌట్ దాంట్లో. కానీ మరి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్న దాంట్లో మాత్రం నాకు కొంచెం ఈజీగా అనిపించింది. అంటే కరెంట్ అఫైర్స్ కొంచెం ఈజీగా ఉంది నాకు అనిపించింది. బట్ మీరు ఎట్లయితే నాకు తెలియదు అనమాట. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తున్న కూడా కొంచెం ఈజీ అనిపించింది. బట్ మిగతా అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. చాలామంది ఇండియన్ సొసైటీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, నాకు ఈజీగా స్కోర్ చేసుకుంటాను, లిమిటెడ్ సిలబస్ అది అనుకొని. కానీ అది అందరికి దెబ్బేసింది. సో దాంతోపాటుగా మెంటల్ అబిలిటీలో కూడా చాలా దెబ్బేసింది చాలామందికి. ఎందుకు క్వశ్చన్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. సో క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుని చేస్తే వస్తుంది. కానీ క్వశ్చన్ చూస్తేనే లెంత్ వైజ్ చూస్తేనే ఇంత క్వశ్చనా అని భయపడినారు. దీని మెయిన్ రీజన్ ఏమంటే చాలామంది యూట్యూబర్లో, ఆన్లైన్లలో సింపుల్ క్వశ్చన్స్ అన్ని చూసి ఇదే క్వశ్చన్స్ ఉంటాయి అనుకొని కొన్ని ట్రిక్స్ అనేసి, షార్ట్ కోడ్స్ అనేసి నేర్చుకోవడం జరిగింది. మీరు గమనించిన పేపర్ల మీద ఎక్కడైనా సరే కోడ్స్ వల్ల ఏ బిట్టు రాదు.
ట్రెండ్ మారిపోయింది. ఇక మీదట ట్రెండ్కే ఈ యొక్క కోడింగ్ కానీ సింగిల్ టైప్ క్వశ్చన్స్, సింగిల్ క్వశ్చన్స్కు కాలం చెల్లిపోయింది. మీరు గమనించండి, ఎక్కడైనా ఒకసారి మీరు క్వశ్చన్ గమనిస్తే ఎక్కడ కూడా లేవు. సరళ ప్రశ్నాపత్రం సరళ పూర్తిగా మారుతోంది రాను రాను. సో పూర్తిగా మారిపోయింది. ఇన్స్టెంట్గా సరిపోదు. ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని చదివినారో వాళ్ళైతే సక్సెస్ అవుతారు తప్పితే ఇప్పుడిప్పుడే నేను గ్రూప్ 2 అప్లై చేశాను కొడతాను అనే కాలం చెల్లిపోయింది. సో డెప్త్ అనాలైజింగ్ బాగా వెళ్ళిపోయింది అనమాట. యూట్యూబ్లో ఏదో ఒక 10 నిమిషాలు 10 బిట్లు, ఆన్లైన్లో నాకు సరిపోద్ది అనేది చెల్లిపోయింది. ఎవరైతే బుక్స్ నమ్ముకొని బాగా ప్రాక్టీస్ చేసి బాగా రివిజన్ చేసుకున్నారో, లాంగ్ టర్మ్ గోల్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం బుక్స్ని ప్రిపేర్ అయ్యి నమ్ముకున్న వాళ్ళకైతే మాత్రం మంచి రిజల్టే ఉందని ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక మీద ఇన్స్టెంట్కి పక్కన పెట్టేసేయండి. ఏ ఎగ్జామ్ అయినా సరే, నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్, రీసెంట్ మనం చూసాం టీఎన్పిఎస్సీలో కూడా అది అయితేనేమి, ఈవెన్ తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కూడా చూడండి. నేను కూడా ఒక పేరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తెలంగాణ కానిస్టేబుల్స్ ఈ విధంగా ఉంది అంటే, ఎస్ విధంగా ఉందంటే మరి గ్రూప్ 2 చాలా హై లెవెల్ ఉంటుంది అనుకోవడం జరిగింది. అదేవిధంగానే ఇప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ, యూపీ అయితేనేమి, బీహార్ అయితేనేమి, సివిల్ సర్వీసెస్ అయితేనేమి, ప్రతి స్టేట్లో కూడా ప్రశ్నాపత్రం యొక్క సరళి పూర్తిగా మారిపోతూ ఉంది. ఒకప్పుడులాగా లేదు. ఇటీవల కన్నా నేను మధ్యప్రదేశ్ పేపర్ చూడడం జరిగింది. అక్కడ అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా ఎగ్జామ్ పేపర్స్ జరిగినాయి. అది కూడా నేను ఒకసారి గమనించాను. సో గమనిస్తే ఎక్కడ కూడా ఇదే లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. ఆశమాసికత లేవు, అన్నీ కూడా సరైనటివి సరికానటివి ఇవే చెప్తున్నారు తప్పితే ఎక్కువ క్వశ్చన్ అన్నీ కూడా టైం కిల్లింగే. ఒకటి గమనించండి, మనం ఏమనుకుంటామంటే ఇట్లా చేస్తే నాకు సరిపోతుంది, ఇక ఈజీ బిట్టు మనం గన్ షాట్ బిట్ అనుకుంటాం. మనం ఏదో గన్ షాట్ బిట్ అనుకుంటున్నామో వాళ్ళు ఏమనుకుంటారంటే పేపర్ సెట్టర్స్ ఏమనుకుంటారంటే సెట్టింగ్ చేసేదను నేను ఏ బిట్ ఇస్తే ఇది చేయలేడు, ఇది టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, నేను అతని దగ్గర ఇంటలెక్చువల్ని బయటికి లాగలను అని వాళ్ళు ఆలోచనిస్తున్నారు అనమాట. అందువల్ల ఇక్కడ ఇద్దరికి దెబ్బ పడుతుంది అనమాట. మనమేమో ఇది గన్ షాట్ బిట్ అనుకుంటున్నాం, వాళ్ళేమో గన్ షాట్ బిట్ కాకుండా మిగతా ఇస్తూ పోతున్నారు అనమాట. ఇక్కడే మనకు ప్రాక్టీస్ అనేది లోపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇటీవల కాదంటే సివిల్స్ అయితేనేమి, గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితేనేమి, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్స్ అయితేనేమి, పీసీ అయితేనేమి, బ్యాంక్స్ అయితేనేమి, ప్రతిదీ కూడా టోటల్గా చేంజ్ అయిపోయింది. ఒక రైల్వే మాత్రం ఎదురుగా మారలే. ఎస్ఎస్ కూడా పర్లేదు కంపేర్ చేసుకుంటే. ఈ యొక్క బ్యాంక్స్, ఈ యొక్క సివిల్ సర్వీస్ గ్రూప్స్, ఎస్ఐపీస్ పోల్చుకుంటే మనకు అంతో ఇంత బెటర్ ఏమంటే ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ అయితే మాత్రం వాళ్ళు కూడా పూర్తిగా ప్యాటర్న్ మారలేదు. మరి వీళ్ళు చూసి వాళ్ళు కూడా మారుతారు తెలియ ప్రశ్న అయితే మాత్రం ఏపీలో కూడా రాబోయే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, గ్రూప్ 1 అయితేనేమి ఇదే రేంజ్లో మనం ఊహించుకోవచ్చు తప్పితే ఇంతకన్నా స్థాయి తగ్గే ప్రసక్తి లేదు. ఇక మీద ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా వాళ్ళైతే మాత్రం ఈ లెవెల్కి తగ్గరు. సో మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫీల్డ్ నిలబడాలా వెళ్ళిపోవాలా. సో వెళ్ళిపోదామంటే నో ప్రాబ్లం, కానీ నిలబడాలి ఈ ఫీల్డ్ అనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా బుక్స్ని బాగా రెఫర్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఆశామాసిగా పోయినాం, అప్లై చేసుకున్నాం, యూట్యూబ్లో క్వశ్చన్ చూసుకున్నాం, సిగ్నల్ బిట్ చూసుకున్నాం అంటే మాత్రం ఇది ఇంకా పనికిరాదు మీదట. సో లెవెల్స్ మారిపోయినాయి. ఇప్పుడే కాదు, ఈవెన్ సచివాలయం 2లో కూడా లెవెల్ మారిపోయింది. సచివాలయం 1లో ఈజీగా ఉంది, కానీ సచివాలయం 2లో అయితే మాత్రం పేపర్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇది నాట్ ఓన్లీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ఈవెన్ తెలంగాణలో జరిగినటువంటి పేపర్స్ కూడా మీరు గమనించవచ్చు. ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ గ్రూప్స్ కానీ, ఇదేదో మన ఏపీలో జరిగినటువంటి పేపర్స్ కూడా, గతంలో పేపర్స్ కూడా గమనించవచ్చు. ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ పూర్తిగా సరళత మారిపోయింది. మనకు కూడా ఈ యొక్క పరిస్థితికి అనుకూలంగా మనకు మారితేనే మనకు ఈ గవర్నమెంట్ జాబ్స్ నిలబడగలం, లేదా నిలబడలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక మీరైనా సరే బుక్స్ని రెఫర్ చేసుకుంటూ అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకొని రాసుకోవాలి. రాసే విధానం మారిపోయింది పూర్తిగా. చాలామంది ఇప్పుడు నోటింగ్స్ ఎవరు చేయడం లేదు, జస్ట్ వింటున్నారు, పడుకుంటున్నారు, యూట్యూబ్ చూసుకుంటున్నారు, ఫోన్ తప్పితే ఈ యొక్క బుక్స్ చదివి అండర్లైన్ చేసుకొని ఎక్కడ సొంత నోట్స్ తయారు చేసుకోవాలా అనే ధోరణి అయితే మాత్రం ఇటీవల కాలం బాగా తగ్గినట్టు తెలుస్తుంది అనమాట. బట్ ఏదేమైనా చాలామంది టోటల్గా డిసప్పాయింట్ కావడం జరిగింది. గ్రూప్ ఎగ్జామినేషన్లో చాలా బాధపడుతున్నారు. చాలామంది అయితే వాళ్ళు ఏడ్చింది ఒకటి పాపం. ఎందుకంటే మేము 4 ఏళ్ళ నుంచి కష్టపడిన శ్రమ అంతా కూడా ఈరోజు ఏమి చేయలేకపోయినామని మాకు చాలా బాధ వేస్తూ ఉంది. ఎంతో గంటలు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు దీనికోసం వెయిట్ చేశాం, కానీ మేము అనుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ మాకు రాలేదు అని చాలామంది అభ్యర్థులు నిరుత్సాహపడుతున్నారు. దాంట్లో ఒక వాయిదాంట్లో మాత్రం వాస్తవం ఉంది, ఎటువంటి లేదు. సో అది మాత్రం పూర్తిగా వాస్తవం. ఎవ్వరు కూడా, ఏ ఒక్క పర్సన్ కూడా చాలా వరకు సాటిస్ఫై కాలేదు. అంటే నేను పూర్తిగా సంతృప్తి రాసినాను అని. సో మీరే కాదు, 10 ఇయర్స్ నుంచి ఒక 20 ఇయర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా నేను మాట్లాడాను అనమాట. సో వాళ్ళు కూడా అయితే సంతృప్తిగా మేము ఎగ్జామ్ రాయలేకపోయినాము. సో నో డౌట్ అట్ ఆల్ మేము క్వాలిఫై అవుతాం మెయిన్స్కు, బట్ సంతృప్తికరంగా ఎగ్జామ్ రాయలేకపోయినాము అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా బాధ కనిపించింది. ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు వచ్చినప్పుడు
నిజంగా చాలామంది అయితే మాత్రం చాలా డల్గా నీరసంగా వచ్చారు. ఇంటి నుంచి పేపర్ కూడా పక్కన ఇసిరి పడేసి బాధపడుతున్నారు అనమాట. సో డోంట్ వరీ మిత్రమా, అయినా కూడా మీరు భయపడడం అవసరం లేదు. నో డౌట్ అట్ ఆల్, కట్ ఆఫ్ మార్క్ భారీగా తగ్గిపోతూ ఉంది. ఎవరైతే కొంచెం సిన్సియర్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా క్వాలిఫై కాబోతున్నారు. ఎందుకంటే మనకుంటే పోస్టులు 900 అనుకుంటే ఎవరు కూడా భయపడమాకండి. సో మనకుంటే పోస్టుల సంఖ్య 900, చెప్పింది అంటే 50 రేషియో చెప్పడం జరిగింది. అంటే 45,000 మంది క్వాలిఫై చేయబోతున్నారు. సో మొత్తం 4,00,000 మంది రాసినారు ఎగ్జామినేషన్. ఇప్పుడు ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నారు. ఎంత వర్స్ట్ కేసు అయినా సరే 4,00,000 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దీంట్లో సగానికి సగం మంది అయితే మాత్రం నో డౌట్ అట్ ఆల్ సగానికి సగం మంది జస్ట్ అప్లై చేయడం జరిగింది తప్పితే సీరియస్ ఆస్పిరెంట్స్ లేరు. అంటే కాంపిటీషన్ అనేది ఎంతమంది ఇంకా 2 లక్షలు. 2 లక్షలు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గోల్స్ ఉండేవాళ్ళు ఏం ఎత్తుకున్నా కూడా మీరు కొంచెం తెలివిగా అన్ని క్వశ్చన్స్ అడ్డు చేయకుండా మీకు తెలిసినవి చేసుకొని వచ్చింటే మాత్రం భయపడిన అవసరం లేదు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త, ఎవరైతే జాగ్రత్త పడినారో వాళ్ళకైతే మాత్రం సక్సెస్ గ్యారంటీ వస్తుంది. సో నో డౌట్ అట్ ఆల్. సో నేను చెప్పేదేమంటే, సో మరి ఆ బిఫోర్ ఎగ్జామ్ అయితే మాత్రం నేను చెప్పిన ఒక వీడియోలో చెప్పడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందంటే 70 నుంచి 75 మధ్యలో ఖచ్చితంగా పడే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇది బిఫోర్ ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామ్ రాయకముందు అందరూ అడగడం చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా మనం అది గెస్ చేయలేం. కానీ ఎగ్జామ్ అయితే తర్వాత మాత్రం ఈ యొక్క మార్కు చాలా రేర్ రావడం జరిగింది. మరి ఇప్పుడు అనుకోవడం అంటే చాలామందికి ఏమంటే ఎవరికైతే 50+ వచ్చి ఉంటుందో 50+ మార్క్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ ధైర్యంగా మనం గ్రూప్ 2 మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. దానికి ఎటువంటి డోకపడం అవసరం లేదు. సో 50+ అంటే దాదాపుగా 20 మార్క్స్ కట్ ఆఫ్ తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే మేబీ అది 40 కూడా పడే అవకాశం ఉంది. 40 నుంచి 45 కూడా పడే అవకాశం ఉంది. బట్ ఎందుకని మంచి సేఫ్ జోన్గా చెప్తున్నాను. సో 50+ మీకైతే వచ్చిందా, మీరు కళ్ళు మూసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగించండి. రిజల్ట్ కొంచెం లేట్గా వచ్చే అవకాశం అయితే తెలుస్తూ ఉంది. గ్రూప్ 1 ఉంది, తర్వాత టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ కూడా లేట్గా రావచ్చు. ఆ తర్వాత కూడా మళ్ళీ మనకి ఎగ్జామ్ మెయిన్స్కి ఎక్కువ టైం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎవరికైతే 50+ అయితే వచ్చినాయో డ్యామ్ సూర్గా అయితే మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోండి. ఈవెన్ మీరు 45 వచ్చినా కూడా కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. బట్ భారీగా అయితే మాత్రం కట్ ఆఫ్ మార్క్ తగ్గిపోతూ ఉంది. సో నిరుత్సాహపోతున్నా, అందరూ కూడా డల్గానే ఉన్నాం. బట్ అందరూ డల్గా ఉన్నప్పుడు డల్ నుంచి వాళ్ళు తీసుకోవాలి కదా. సో వేరే ఆప్షన్ లేదు కదా. సో కాబట్టి ఎందుకంటే అభ్యర్థులు అందరూ కష్టంగా ఫీల్ అవుతున్నప్పుడు నో డౌట్ అట్ ఆల్ కట్ ఆఫ్ మార్క్ అయితే మాత్రం భారీగా డౌన్ అయిపోతూ ఉంది. సో 45, 50 అయితే సేఫెస్ట్ జోన్, దాన్ని ఎటువంటి డోక్ అవసరం లేదు. కానీ 40, 45, 50 వరకు ఉన్నా కూడా మీకు కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. సో 45 కూడా ఛాన్సెస్ మీరు పెట్టుకోవచ్చు. బట్ మనం ఈ యొక్క 5 మార్క్స్ కరెక్ట్గా చెప్పలేము అనమాట. బట్ ప్రిపరేషన్ కొనసాగించండి. మరి బాధపడడం అవసరం లేదు. అందరూ బాధపడుతున్నప్పుడు మనకు కూడా దాంట్లో బాధ్యతలమే కాబట్టి ఇక బాధ్యతల నుంచి వాళ్ళు తీసుకుంటారు కూడా. సో మీరందరూ కూడా సక్సెస్ కాబోతున్నారు. కొంచెం సీరియస్ ఆస్పిరెంట్స్ సక్సెస్ కాబోతున్నారు. సో భయాన్ని వదిలేసేయండి, డిప్రెషన్ బయటికి వచ్చేయండి. ఇంకా సో ఆందోళన వద్దు. తిరిగి రేపు నుంచి మనకి జర్నీ రీస్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.